ఒక బ్రేకింగ్ న్యూస్. ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు 19% మధ్యంతర భృతిని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 249 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు. సంస్థ బలోపేతానికి కార్మికులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేశారని అభినందించారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, ఇది మధ్యంతర భృతి అనేది ఇది వన్ ఆఫ్ పేమెంట్గా పరిగణించాలా, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఇది అప్లై అవుతుందా? సురేష్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రకటించిన ఏదైతే మధ్యంతర భృతి 19% ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న 54,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు దీనివల్ల ప్రయోజనం పొందుతున్నారు. అలాగే ఐఆర్ ప్రకటించడం వల్ల గవర్నమెంట్ పైన ఇప్పటికే ఉన్న భారం సరిపోకపోగా పైగా 250 కోట్లు దాదాపు భారం పడుతుంది. అయినప్పటికీ కూడా ఆర్టీసీ మనుగడ ముఖ్యమని, అలాగే సంస్థ కార్మికులు కలిసి పనిచేసినప్పుడే ఖచ్చితంగా బలోపేతానికి ప్రయోజనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. అలాగే ప్రతి ఏడాది దీనిపైన అంటే పిఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఏడాది అంటే 2017 ఏప్రిల్ 1 నుంచి మరోసారి పిఆర్సీ అమలు చేయాల్సి ఉంది. దానికి పైన ఒక కమిషన్ వేశారు. ఇంకా పిఆర్సీ కమిషన్ నివేదిక రావడానికి టైం పడుతుంది. కాబట్టి 19% ఐఆర్ ప్రకటిస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు, తెలిపినట్టుగా మంత్రి తెలిపారు. అలాగే ప్రతి ఏడాది కూడా ఇచ్చే ఏదైతే పిఆర్సీ ఉంటుందో దానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సంస్థ బలోపేతానికి కార్మికులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ మధ్యంతర భృతిని ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. సురేష్, కాంతి, సందర్భం కాబట్టి మన తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్నట్టుగా తెలుసు. కాస్త ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ ఆర్టీసీ ఏ విధంగా నడుస్తోంది? లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఉంటే ఎంత? ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ వాటాలు అంటే ఇంకా ఆర్టీసీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా పూర్తిగా విభజన అయిన తర్వాత ఇంకా పంచుకోలేదు. ఆ విషయం అయితే ఇంకా శిలాబేడి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికకి ఇవ్వాల్సింది. ఆ నివేదికకి సంబంధించి ఇంకా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే పలుసార్లు కూర్చొని మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆ విషయం అయితే ఇప్పటికీ కొలిక్కి రాలేదు. అయితే తెలంగాణలో మాత్రం పూర్తిగా ఆర్టీసీ నష్టాల్లోనే నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీతో పోల్చుకుంటే అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ రెంట్లకి ఇచ్చి, అలాగే లీజుకి ఇచ్చి వాటిపైన కూడా అంటే కేవలం ప్రయాణికుల నుంచి వచ్చే దాంతోనే కాకుండా అలాగే కొరియర్ సర్వీస్ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఆర్టీసీని డెవలప్ చేయాలి అనే నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కొంచెం ముందందులోనే ఉంది. అలాగే లాభాల బాటలోనే నడుస్తోంది. అలాగే తెలంగాణకు సంబంధించి 17% మాత్రమే మధ్యంతర భృతి ప్రకటించడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా అంటే ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 19% ప్రకటించినట్లుగా కూడా ప్రభుత్వం తెలిపింది. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ కాంతి. అది మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగులకు 19% మధ్యంతర భృతిని కల్పిస్తూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 249 కోట్ల రూపాయల భారం పడనుంది.